ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాయ్స్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చేయమని మన సబ్స్క్రైబర్స్ అయితే 2 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను మీకు కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ చూడండి, ప్లస్ దగ్గర ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ని అయితే ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్, నేనైతే మీకు ఈజీ మెథడ్లో చెప్తాను, లైక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లో వచ్చేసి ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో అయితే ప్లస్ ఎంఎం క్లిక్ చేసుకుంటే ఇలా అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా వచ్చేసినాక మళ్ళీ ఇక్కడ చూడండి, కలర్ అండ్ ఫీల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది. వచ్చేసినాక ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. సో చూడండి ఇలా అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా అనేది వచ్చేస్తుంది. ఎఫెక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్, ఇక్కడైతే నేనైతే మొత్తం ఎఫెక్ట్స్ అయితే మేము డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టార్ సింబల్ ఉంటుంది, స్టార్ మీద సెలెక్ట్ చేసుకోండి. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మనకైతే మీ ఏదో ఒక పిక్ అయితే ఇలా ఉన్న పిక్ని ఏం చేస్తారంటే ఎడిట్ షేప్ దగ్గర వచ్చేసినాక ఇలా అయితే సైజ్ అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేస్తే మీకు కొంచెం ఫోటో లుక్ అనేది బాగుంటుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో చూడండి ఇలా కీ ఫ్రేమ్ వేయాల్సిన అవసరం ఉండదు మీకైతే. ఇలా వచ్చేసి నాకు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, దీని మీద ట్యాప్ చేసుకుంటే లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది, మీడియా నాట్ ఫౌండ్ ఉంటుంది, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ముందైతే. సో చూసుకోండి, నేనైతే ఫోటో అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఈ 2 ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. సేమ్ అదే ఫోటో అయితే మీరు ఫస్ట్ ఫోటో ఏదైతే పెడతారో అదే ఫోటో అయితే కంటిన్యూ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అనేది అయితే తీసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి ఎక్స్పోజ్ గామా కూడా ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారు, కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి స్టార్ సింబల్ దగ్గర వచ్చేసినాక మీ యొక్క ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో అయితే ఫస్ట్లో అయితే మీరు ఏ ఫోటో అనేది పెడతారో అదే ఫోటో అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే 2 లేయర్స్ ఉంటుంది. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు ఒక నచ్చిన మీ యొక్క ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేసుకోండి ముందుగా అయితే. సో కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన ఒక ఫోటో అయితే పెట్టుకోండి. ఇలా ఫోటో పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్గా అయితే నేను ఫొటోస్ అయితే చూపిస్తున్నాను, మీ యొక్క ఫొటోస్ అయితే ఏముంటుందో అదే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన అయితే కొన్ని ఇమేజెస్ అయితే పెట్టుకోండి అడ్జస్ట్ చేసుకొని. చూడండి ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే దేనికి ఉందో అలా అయితే చూపిస్తున్నాను. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక అదే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లేయర్ ఇలా 2 లేయర్స్ ఉన్నప్పుడు ఏ ఫొటోస్ అయితే పెడతారో అదే ఫోటో అయితే పెట్టుకోండి, మీకు లుక్ కూడా చాలా మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన ఒక పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఎఫెక్ట్స్ అయితే చూసుకోండి ముందు టైంలో. ఇలా మీ యొక్క ఎఫెక్ట్స్ అనేది ఇచ్చాను చూడండి. కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోండి. ఇలా మీకు నచ్చిన పిక్స్ అయితే పెట్టుకోండి. నేను సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక సో ఇలా ఉంటుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర చూడండి, ఎడిటెడ్ షేప్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా ఈ సైజ్ అయితే మెయింటైన్ చేసుకోండి. 270 ఉంటుంది. ఎక్స్లో అయితే అది పెట్టుకోండి, చాలా లుక్ కోసం బాగుంటుంది. ఇప్పుడైతే అన్ని బ్యాక్ వచ్చేసేయండి. ఇలా చూడండి, ఇక్కడైతే ఈ 3 టైప్స్ అనేది ఉంటాయి మనకైతే. ముఖ్యంగా అయితే ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ చూడండి, ఈ లేయర్స్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఇవి చూపిస్తున్నాను. ఇదే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి డబల్ పిక్స్ అయితే లేయర్స్ ఉంటుందో అదే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి మీకు నచ్చిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరైతే. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ ఈ సైజ్ అయితే మీకు నచ్చిన కొన్ని పిక్స్ అయితే చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఇలా ఉంటుంది, రాస్టర్
ఫామ్ అనేది. సో డబల్ లేయర్స్ ఉన్న మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకూడదని నేనైతే మీకు XML ఫైల్స్ కూడా ఇస్తున్నాను. మన వీడియోని అయితే జాగ్రత్త చూసి అయితే ఎడిట్ చేసుకోండి. కొంచెం ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి ప్రాబ్లం అయిపోతుంది. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీకు నచ్చిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి సో ఇదే సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక ఈ ప్రాసెస్ అయితే తీసుకుంటారు. ఈ ప్రాసెస్ వచ్చినాక ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక ముఖ్యంగా అయితే ఇంపార్టెంట్ అయితే ఇది. సో షేప్ అనేది మనకైతే కరెక్ట్ రావాలండి. సో ఈ సైజులో అయితే అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ అయితే మీకు నీట్గా మీకు సైజ్ ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ముందుగా అయితే చూసుకోండి ఒకసారి. నేనేం మీకైతే ఎఫెక్ట్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూసుకోండి. సో చూసుకున్నాక ఏం చేస్తానండి మొత్తం ఇలా చూడండి. ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. మీకు నేను కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఎడిట్ షేప్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు ప్రతి ఒక్క XML ఫైల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి లేయర్స్ అనేది ఉంటుంది. లేయర్ మీద ట్యాగ్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీకు నచ్చిన పిక్స్ అయితే తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ముందుగా అయితే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసినాక మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో పెట్టుకున్నాక ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే ఈ యొక్క ఇక్కడైతే చూడండి ఇలా ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్డ్ అయితే వచ్చేసేయండి. ఇది చూడండి ఎడిట్ షేప్ ఉంటుంది. ఇదే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ట్యూనల్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ అయితే అన్నీ అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఎఫెక్ట్స్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేయండి. ఎక్కడెక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ చూడండి షేక్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ షేక్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఈ లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకొని ముందు దానికైతే ఎఫెక్ట్స్ ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ కాపీ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మనమైతే చూసుకోవాలి ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ లేదో. సో ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. సో ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ ఓపెన్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి లాస్ట్కి లేయర్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ని కూడా మీరైతే కాపీ చేసుకోవచ్చు. కాపీ చూడండి, మీరైతే ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూసుకోండి. సో నేను ఒకసారి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఎఫెక్ట్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. సో మనకైతే ఇక్కడ కూడా ఒక ఎఫెక్ట్స్ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇదైతే చూసుకోవచ్చు ఎంతవరకు ఉందో అంతవరకు. ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకునే వాటిలో మీకైతే ఇలా వస్తుంది. 3 ఎఫెక్ట్స్ దగ్గర వచ్చి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, అన్నీ అయితే సేమ్ ప్రాసెసే. మీకు ఎటువంటి లెంత్ కూడా వీడియో వచ్చేసి మనకి లెంత్ కూడా ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న కొంచెం ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేస్తే ఇలా ఉంటుంది. ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా కావాలండి
సో ఇలా ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది. సో వీడియో వచ్చేసి ఏం లెంత్గా కూడా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎఫెక్ట్స్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో చూసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక బీట్ మార్క్ చూడండి, మనకైతే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో పెట్టినాక ఏం చేస్తారంటే మనకు ఎక్కడి నుంచి అయితే ఎఫెక్ట్స్ కావాలో అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇది చూడండి, ఇది ఉంటుంది ఈ ఎఫెక్ట్స్. ఇక్కడ చూడండి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. మీరైతే కాపీ చేసుకున్నాక అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ ఉంటుంది, ప్రాజెక్ట్కి ఇలా సైడ్ అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకైతే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది మీకైతే వచ్చేస్తుంది ఇలా. సో మనమైతే చూసుకోవచ్చు, మనకైతే ఎక్కడి నుంచి అయితే ఎఫెక్ట్స్ రాలేదు. సో ఇక్కడ రాలేదు. సో ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ టైప్లో అయితే ఉంటుంది. ఈ లేయర్ మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక చూడండి, మనకైతే ఇలా ఈ ప్రాసెస్లో అయితే వస్తుంది. సో ఈ ఫోటో దగ్గర అయితే ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర ట్యాబ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి మీరు. ఇలా ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక మనం అయితే చూసుకోవచ్చు మనకైతే ఎక్కడెక్కడైతే కావాలో. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో అనేది ఉంటుంది. ఈ టైప్లో సో మనకైతే ఈ టైప్లో అనేది కావాలి. సో 2 లేయర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక చూసుకోండి మనకైతే ఎక్కడైతే ఎఫెక్ట్స్ అనేది తక్కువ వస్తుందో. సో మనకైతే ఇక్కడ కూడా ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉందో అదే ఎఫెక్ట్ మనకు కావాలి. ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి, షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. సో ఎఫెక్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సైడ్కి అయితే ఇలా స్క్రోల్ అయితే చేసుకోండి. సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకైతే ఇక్కడ చూడండి ఈ లాస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక లాస్ట్లో అయితే ఈ లేయర్ ట్యాబ్ అయితే చేసుకోండి. ట్యాబ్ చేసుకున్నాక కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకైతే ఎంత ఎఫెక్ట్ కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది మనకైతే వచ్చేస్తుంది. సో ఇలా ఈ అంతా నేను మీకు కావాల్సిన మొత్తం అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో పైన ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియోస్ ఉంటుంది, వ్యూ ఆల్ మీద వచ్చేసినాక నేను మీకైతే ఒక సాంగ్ అనేది అయితే ఇస్తాను. సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరైతే. సో మనమైతే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక అయితే చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఏం చేస్తారంటే ఈ సాంగ్ని అయితే మీరైతే మొత్తం కిందికి అయితే డ్రాగ్ చేసుకోండి. మీ ఇష్టం, మీరైతే సాంగ్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో సాంగ్ అయితే నేనైతే ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్లీ అయితే ట్రై చేసుకోండి. లాస్ట్కి పెట్టుకున్నాక చూడండి పైన కనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్. ఎక్స్పోర్ట్ మీద ట్యాబ్ చేసి ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్. సో నేను మీకు XML ఫైల్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను, అందులో అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి లాస్ట్ అయితే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి.